హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ శ్రావణి వ్లాగ్స్. నేను ముందు రోజు వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ డే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అని చెప్పేసి. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి వ్రతం పీట ఉంటుంది కదా, అంతా కడిగేసుకుని పసుపు అది రాసి బొట్లు పెట్టాను. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు లేసే లోపు నాకు ఇది అంతా అయిపోవాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేసేసుకున్నాను. అక్కడ ముగ్గు అది పెట్టేసి హాల్లో అక్కడేనండి మేము పూజ పెట్టుకునేది. ఇంక ఈలోపు పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి మొత్తం పూజ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పూజ ఉంది కదా అని చెప్పేసి మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మా ఇద్దరు పిల్లలేమో ఇక్కడ ఆడుతున్నారు. ఒకళ్ళేమో బావగారితో, ఒకటేమో డాడీతో ఆడుతున్నారు. ఇంకా తర్వాత పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ విషయానికి వస్తే పూజ చాలా బాగా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పంతులు చెప్పే విధానం చాలా బాగా చెప్పారు అసలు. ఇంక ఇక్కడ మా చిన్నోడిని అమ్మ ఆడిపిస్తుంది. వాడు ఇప్పుడు 6th మంత్, వాడికి ఇప్పుడు బాగా గుర్తుపడుతున్నాడు కూడా అందరినీ. మొన్న బోర్ల పడ్డాడు కదా అని చెప్పేసి వాళ్ళకి బొబ్బట్లు కూడా వేసాము అదే రోజు, అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా పూజకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన కొబ్బరికాయలు, పూలు, పళ్ళు ఇవి ఉన్నాయి కదా. ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయలు, పళ్ళు పెట్టుకునే వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఇంకా లాస్ట్లో ఇంకా పంతులు గారు ప్రసాదాలు అవి అందరికీ పంచిపెట్టారు. ఇంకా మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే మెయిన్ ఇందులో ప్రసాదం కదా ముఖ్యం. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు అది ప్రిపేర్ చేయించాము, బయటే క్యాటరింగ్కి ఇచ్చేసాము. ఇంకేమేమి చేయించామంటే వెజ్ బిర్యానీ చేయించాము, వైట్ రైస్, ఇంకా దొండకాయ ఫ్రై, పప్పు, సాంబార్, ఇంట్లోనే పులిహోర, పాయసం అది చేసేసారు, గుత్తొంకాయ కూర, బూరెలు. ఇంకా లాస్ట్లో అందరం కలిసి భోజనాలు చేసేసారు. ఇంకా ఇదండి నా మినీ వ్లాగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.